హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. కార్తీక మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకోవచ్చు ఉసిరికాయ నిల్వ పచ్చడి. ముందుగా 1 కేజీ ఉసిరికాయలు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని వాటిని తడి లేకుండా తుడుచుకొని వాటిని ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. తర్వాత ఒక 1/2 కేజీ వెల్లుల్లి తీసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉసిరికాయలు వేసుకోవాలి. ఆ ఉసిరికాయలను బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి రావాలి. ఎప్పుడు కలుపుకుంటూనే ఉండాలి ఉసిరికాయలని. ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక వీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాక వీటిని దూరగా వేగనివ్వాలి. ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా దూరగా వేగనివ్వాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఈ జీలకర్రను పక్క పెట్టుకొని చల్లార్చుకొనివ్వాలి. తర్వాత ముందుగానే మనం డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ముందుగా మనం తీసుకున్న 1/2 కేజీ వెల్లుల్లిలో సగం వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చాగా తీసుకొని పోపులో వేసుకోవాలి. ఇలా పోపులో వేసుకొని 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పోపును కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ సాల్ట్, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్, మిగతా సగం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా చేతితో మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. స్పూన్తో అయితే బాగా కలవదు. ఇలా చేతితో ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇలా ముందుగానే చల్లార్చి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పోపుని యాడ్ చేసుకున్నాక ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి బాగా. తర్వాత ఇందులోనే ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పోపు చల్లారాలి, ఉసిరికాయలు కూడా బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి, లేదంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇలా చేత్తో ఇలా అంటే ఇలా ఉసిరికాయలు రావాలి, అప్పుడే బాగా డీప్ ఫ్రై అయినట్లు. ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాత వేయాలి. ఉసిరికాయలు కూడా తడి ఉండకూడదు. చెమ్మ అనేది ఉంటే ఉసిరికాయ పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇలా పక్క కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసానికి బదులు మీరు చింతపండు కూడా ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు. ఇలా 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసాక వీటిని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. అందులో వెల్లుల్లి, జీలకర్ర మెంతుల పౌడర్ స్మెల్ అదిరిపోతుంది. ఇలా బౌల్లో ఉసిరిగా పచ్చడి వేసుకున్నాక పైన మిగతా ఆయిల్ను కూడా ఇలా పోసుకోవాలి. ఆయిల్ ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాత పోసుకోవాలి. 500 గ్రామ్స్ ఆయిల్ పోసాను, సరిపోయింది. మరీ ఎక్కువ ఆయిల్ పోసినా కూడా పచ్చడి చప్పగా ఉంటుంది. 500 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది. ఇలా కొంచెం అన్నం తీసుకొని ఇందులో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మన అమ్మమ్మలు ఎప్పుడెప్పుడు పచ్చడి పెడతారా, ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇలా పచ్చడి చేశాక ఇలా అందులోనే అన్నం కలిపి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వెల్లుల్లి స్మెల్, ఆ మెంతులు జీలకర్ర పౌడర్ స్మెల్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. పక్క కొలతలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ.